వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కందుల దుర్గేష్ గెలిపే ధ్యేయంగా పాదయాత్ర చేపట్టిన 10 మంది జన సైనికులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఆయన గెలుపును ఆకాంక్షిస్తూ నిడదవోలు మండలం విశ్వేశ్వరం గ్రామం నుండి తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోటి సత్యమ్మ అమ్మవారి దేవస్థానం వరకు 10 మంది జన సైనికులు కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్ర నిర్వహించారు. వీరి పాదయాత్రకు అడుగడుగున జన సైనికులు మద్దతు తెలిపారు. దీనిలో భాగంగానే నిడదవోలు పట్న జనసేన అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నంలు వీరిని కలిసి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల కార్యదర్శి పిడుగు వీరబాబు, వద్దిపర్తి మణికంఠ, సూరపురెడ్డి వెంకటేష్, మేడిశెట్టి సతీష్, బాదనాల శ్రీరామ్, ఘాది సుధీర్, పిడుగు సాయి, మద్దం శెట్టి వంశీ, ఇసుకపూడి అనిల్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కందుల, జై కందుల, జై కందుల, జై కందుల, జై కందుల, జై కందుల. రాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు వేయాలి. రాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు వేయాలి. రాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు వేయాలి. గ్రామం నుంచి శ్రీ కోరసత్తమ్మ తల్లి గుడి నిడదవోలు దాకా మేమందరం కలిసి పాదయాత్రను నిర్ణయించుకున్నాం. అలాగే ఎలాగంటే పాదయాత్ర అనేది మన రాష్ట్రం బాగుండాలని, అలాగే మన నాయకులు అందరూ కలిసికట్టుగా చేయాలని కృషి సంకల్పం నిర్ణయించుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు, మోడీ గారు పెట్టిన కూటమి గెలవాలని రాష్ట్రంలో, అలాగే నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ గారు విజయవంతంగా గెలవాలని ఈ పాదయాత్ర నిడదవోలు, అది విశ్వేశ్వరం గ్రామం నుంచి నిడదవోలు దాకా పాదయాత్ర కొడసత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని